ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బట్టతల రావడంతో లోలోన చాలా కుమిలిపోతున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ఊర్లో 300 మందికి బట్టతల వచ్చేసింది. పిల్లలు, పెద్దలు, స్త్రీలలో చూస్తుండగానే బట్టతల ఏర్పడింది. ఈ వింత వ్యాధితో వారంతా ఇళ్ల నుంచి బయట కూడా రాలేకపోతున్నారు. దీంతో వైద్యులు చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని బుల్దానాలో గత డిసెంబర్ నెలలో ఓ వింత వ్యాధి వ్యాపించి అకస్మాత్తుగా ప్రజల్లో జుట్టు రాలడం మొదలై పిల్లలు, పెద్దలు, స్త్రీలలో చూస్తుండగానే బట్టతల ఏర్పడింది. 2 నెలల్లోనే 15 గ్రామాల్లో 300 మందికి జుట్టు ఊడిపోయింది. వారిలో చాలా మంది యువతీ యువకులు అకస్మాత్తుగా జుట్టు ఊడటం మొదలైంది. చూస్తుండగానే బట్టతల వచ్చేసింది. దీంతో పలువురు కాలేజీ విద్యార్థులు, యువతులు ఇల్లు దాటి బయటకు వెళ్లలేదు. ఈ సమస్యపై ఎంతో మంది డాక్టర్లను సంప్రదించినా వారు తగిన పరిష్కారం చూపలేకపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ జుట్టు రాలిపోవటం ఎక్కువ కావడంతో దాదాపు 15 గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే డాక్టర్లు, అధికారులు రంగంలోకి దిగారు. ప్రముఖ వైద్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ హిమ్మత్రావు భావాస్కర్ స్వయంగా ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం పంజాబ్, హర్యానాల నుంచి వచ్చిన గోధుమలే ప్రజల జుట్టు రాలడానికి కారణమని తెలిసింది. ఈ గోధుమలలో సెలీనియం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి ప్రజలు వాడిన గోధుమలు పంజాబ్, హర్యానా నుంచి వచ్చాయని, ఇవి మహారాష్ట్రలోని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయ్యాయని తేలింది. మహారాష్ట్రలో స్థానికంగా పండించిన గోధుమల కంటే పంజాబ్, హర్యానా గోధుమలలో 600 రెట్లు ఎక్కువ సెలీనియం ఉందని పరిశోధనల్లో తేలిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసిన గోధుమల్లో ప్రమాదకర స్థాయిలో సెలీనియం అనే ఖనిజం ఉందని ఆయన కనుగొన్నారు. సెలీనియం అనేది మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే ఖనిజం. ఇది మన కణాల నష్టాన్ని నివారించడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సదరు గోధుమ పిండిలో సెలీనియం అధిక స్థాయిలో ఉంటోందని, దానివల్లే అలోపీసియా అనే సమస్య తలెత్తి వెంట్రుకలు ఊడటం మొదలైందని తేల్చారు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లోని నేలల్లో సెలీనియం అధిక స్థాయిలో ఉంటుంది. పంజాబ్, హర్యానాల్లో విస్తరించిన సివాలిక్ పర్వత శ్రేణుల్లో కూడా ఇది సహజం. వర్షాకాలంలో ఈ సెలీనియం నీటిలో కలిసి పంట భూములకు చేరినప్పుడు పండించే పంటల్లో కూడా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. అంతేగాక ఫాస్ఫేట్ ఎరువులతోనూ సెలీనియం సమస్య పెరుగుతుంది. వాస్తవానికి మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సెలీనియం అవసరం. కానీ మోతాదు మించితే జుట్టు ఊడడం, చర్మ సమస్యలు వంటివి తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి జింక్, సెలీనియం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.